హాయ్ ఫ్రెండ్స్, మీరు తమ్నైల్ చూసే వచ్చారు కదా. తమ్నైల్కి ఆన్సర్ ఇప్పుడే చెప్పేస్తున్న. పూరి జగన్నాథ్ రథయాత్ర ఎందుకు స్పెషల్? జనరల్గా ఇండియాలో ఏ హిస్టారికల్ టెంపుల్ అయినా తీసుకోండి, ఉత్సవానికి రథోత్సవానికి సపరేట్గా విగ్రహాలు ఉంటాయి. కానీ ఈ పూరి రథయాత్రలో మాత్రం గర్భగుడిలోని విగ్రహాలతో రథయాత్ర చేస్తారు. అలాంటి రథాన్ని లాగడం అన్నా, దగ్గర నుండి చూడటం అన్నా ఒక హిందువుగా అంతకు మించి అదృష్టం ఇంకేం దొరుకుతుంది. అందుకే పూరి రథయాత్ర చాలా అంటే చాలా స్పెషల్. కానీ దేశంలో ఎక్కడా లేని ఆచారాలు, కళ్ళ ముందు చూడగలిగే వింతలు ఈ పూరిలోనే ఎందుకున్నాయి? ఇవన్నీ తెలుసుకుంటే లైఫ్లో ఒక్కసారైనా పూరి వెళ్ళాలనే కోరిక మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలను కూడా ఈ రోజు నా మాటల్లో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఎపిసోడ్. జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభువు మన శ్రీకృష్ణుడు. ఈ జగన్నాథుని టెంపుల్లో కృష్ణుడు, బలరాముడు మరియు తన చెల్లి సుభద్ర కొలువై ఉన్నారు. అలాంటి అత్యంత పవిత్రమైన పూరి జగన్నాథ్ ఆలయంలో నేటికి సైంటిస్టులకి అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. నెంబర్ 1, జెండా రహస్యం. ఆలయ శిఖరంపై ఎగిరే జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంది. ఇది ఎలా సాధ్యమో ఎవరికీ అర్థం కాదు. సాధారణంగా జెండాలు గాలి వీచే దశలోనే కదులుతాయి, కానీ ఇక్కడ దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. నేను పూరి వెళ్ళినప్పుడు నా హ్యాండ్ కర్చీఫ్ పెట్టి చెక్ చేశాను. నా హ్యాండ్ కర్చీఫ్ గాలి వీచే వైపు ఎగురుతుంటే గుడి జెండా మాత్రం వ్యతిరేకంగా ఎగురుతుంది. నెంబర్ 2, సుదర్శన చక్రం. ఆలయంపై ఉన్న సుదర్శన చక్రాన్ని విశ్వకర్మను డిజైన్ చేశాడు. ఆ సుదర్శన చక్రం ఏ దిశ నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. దీని నిర్మాణం, దాని వెనుక ఉన్న మ్యాథ్స్ అండ్ ఇంజనీరింగ్ చాలా అద్భుతం. దీన్ని కూడా నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇప్పుడే మీరు గూగుల్లోకి వెళ్ళి పూరి జగన్నాథ్ టెంపుల్ సుదర్శన చక్రం అని టైప్ చేసి ఏ ఇమేజ్ లో అయినా ఈ సుదర్శన చక్రం వేరే సైడ్ తిరిగి ఉందా చూడండి. మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నెంబర్ 3, నీడ కనిపించదు. జనరల్ గా మన భూమిపై ఏ కట్టడానికైనా సరే సూర్యరశ్మి పడినప్పుడు దాని నీడ నేలపై పడుతుంది. కానీ పూరి జగన్నాథ్ ఆలయ ప్రధాన గోపురం నీడ పగటిపూట గాని ఎప్పుడూ గాని నేలపై కనిపించదు. ఇది ఎలా సాధ్యమవుతుందో ఎవరికీ తెలియదు. నెంబర్ 4, గోపురం. ఈ పూరి జగన్నాథ్ ఆలయ గోపురం పైన నుండి ఏ పక్షి కూడా ఎగరదు. దీనికి సైంటిఫిక్ గా ఇప్పటికీ ఎలాంటి ప్రూఫ్స్ లేవు. నెంబర్ 5, అన్నప్రసాదం. పూరి జగన్నాథ్ ఆలయంలో వండిన ప్రసాదం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు సరిపడా ప్రసాదం వండుతారు. ఆ ప్రసాదం ఎప్పటికీ తక్కువ అవ్వదు, ఎక్కువ అవ్వదు. కరెక్ట్ గా ఆ రోజు వచ్చిన భక్తులకి సరిపోతుంది. హౌ ఇట్ పాసిబుల్? అలాగే ఇక్కడ వంట చేసే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పేర్చి కట్టెల పొయ్యిపై వండుతారు. బట్ ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే అడుగున ఉన్న కుండలో ఉన్న వంటకం కన్నా పైనున్న కుండలోని వంటకం ముందు ఉడుకుతుంది. ఇది జగన్నాథుని మహిమ. నెంబర్ 6, సముద్రపు అలలు. గుడి నిర్మించి దాదాపు 800 సంవత్సరాలు అవుతుంది. ఈ గుడి నిర్మించినప్పుడు సముద్రానికి పక్కనే నిర్మించారు. కాలక్రమేణా సముద్రుడు దూరంగా వెళ్ళిపోయాడు. అయితే సముద్రం దగ్గరగా ఉన్నప్పుడు అలల శబ్దం ఈ గుడిలో ఉన్న ఆలయం పరిసరాల వరకు వినిపించేది. కానీ ఎప్పుడైతే మెయిన్ ద్వారంలోకి వెళ్తామో అప్పటి నుండి ఆ అలల శబ్దం వినిపించేది కాదట. పూరి జగన్నాథ్ ఆలయం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అనేక అద్భుతాలకు, రహస్యాలకు ఇదొక నిలయం. ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమైన అనుభూతిని పొందుతారు. జగన్నాథుని మహిమలు, లీలలు ఎప్పటికీ భక్తుల మధ్యలో నిలిచిపోతాయి. ఈ వీడియో ద్వారా పూరి జగన్నాథుని గురించి ఎంతో కొంత మంచి విషయాన్ని తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. జై జగన్నాథ్, జై హింద్.